డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఈ రోజు అయితే నేను మీ అందరి కోసం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడానికి అయితే వచ్చాను. సో పాస్ట్ 1 మంత్ నుంచి అయితే మనకి సమ్మర్ హాలిడేస్ అయితే వచ్చాయి. మీరందరూ అయితే ఎంజాయ్ చేశారని అయితే అనుకుంటున్నాను. నేను కూడా మా విలేజ్కి వెళ్ళి అయితే చాలా ఎంజాయ్ చేశాను. సో ఇంకా ఇప్పుడు మనకి ఓన్లీ 10 days మాత్రమే ఉన్నాయి మన స్కూల్కి వెళ్ళడానికి. సో ఇప్పుడు ఈ 10 days లో మనం ఏమేమి చేయాలి అనేది అయితే కొన్ని పాయింట్స్ అయితే చెప్పడానికి వచ్చాను. సో ఇంకా ఈ 10 days లో ఎవరైతే స్టడీస్ లో డల్ ఉన్నారు లేదా స్టడీస్ లో టాపర్ అయినా సరే, వాళ్ళు ఈ 10 days వాళ్ళ సబ్జెక్ట్ బుక్స్ అయితే ఓపెన్ చేసి రీడ్ చేయాలి. దానికి రీడ్ చేయడం వలన మీరు స్కూల్కి వెళ్ళిన తర్వాత మీ టీచర్స్ ఎప్పుడైతే ఆ చాప్టర్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తారో అప్పుడు మీకు ఆ చాప్టర్ ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. సో దాని వలన మీరు మీ ఎగ్జామ్స్ లో కూడా ఆన్సర్స్ ని కరెక్ట్ గా అటెంప్ట్ చేయగలుగుతారు. సో ఇంకా మీరు కూడా సో ఫర్ పేరెంట్స్, ఇప్పుడు మీరు కూడా ఈ పిల్లల్ని ఈ 10 days మీ పిల్లల్ని ఫోన్ లేదా టీవీని కొంచెం దూరంగా పెట్టండి. ఇంకా వాళ్ళ చేతిలో అయితే బుక్ ని క్యారీ చేసుకోమని చెప్పండి. మీరు ఎప్పుడైతే బుక్ ని క్యారీ చేస్తూ ఉంటారో అప్పుడు మీరే ఆ బుక్ ని ఓపెన్ చేసి చదవాలని అయితే అనుకుంటారు. మీరు ఎప్పుడైతే మీ ఫోన్ ని పట్టుకొని చేతిలో తిరుగుతున్నప్పుడు నోటిఫికేషన్ అలా ఏమైనా వచ్చిందా అని చెప్పి ఓపెన్ ఎలా చేస్తారో అలాగే మీరు మీ బుక్ ని మీ క్యారీ చేసుకొని అలా మీరు కూడా అది పట్టుకుంటూ క్యారీ చేస్తూ ఉండగా మీరు కూడా ఆ బుక్ ని రీడ్ చేయడం అనేది అయితే హ్యాబిచువేట్ చేసుకుంటారు. సో ఇప్పటి నుంచి మీరు కూడా స్టడీస్ లో కాన్సన్ట్రేషన్ పెడతారని 10 days లో బుక్స్ చదువుతారని అయితే అనుకుంటున్నాను. మీ అందరు కూడా క్లాస్ లో ఫస్ట్ రావాలని అయితే అనుకుంటున్నాను. ఇంకా పేరెంట్స్ మీరు కూడా వాళ్ళని ఫోన్ లేదా టీవీ ఇలా డిస్ట్రాక్ట్ చేయకుండా ఉండేటట్టుగా అయితే చూసుకోండి. ఇంకా స్టూడెంట్స్ ఈ 10 days మాత్రమే కాదు, మీకు ఎప్పుడైతే మీ స్కూల్ హాలిడేస్ వచ్చినా సరే లేదా సండేస్ అలా వచ్చినా సరే మీరు మీ లెసన్స్ అయితే రివైజ్ చేసుకుంటూ వాటిని స్టడీ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఆ టీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుందో అప్పుడు మీకైతే ఆ లెసన్ మీద ఫుల్ గా అంటే దాని మీద ఫుల్ ఐడియా అయితే వచ్చేస్తుంది. అప్పుడు ఎగ్జామ్స్ లో కూడా మీరు దాన్ని క్లియర్ గా డౌట్స్ లేకుండా అయితే అటెంప్ట్ చేయగలుగుతారు. ఇంకా మీరు ఇలా చేయడం వలన మీరు ఒకవేళ డల్లర్ అయితే ఒక్కొక్క ర్యాంక్ తో మీరు ఫస్ట్ ర్యాంక్ దాకా వెళ్లేదాకా అయితే ఉంటుంది. ఇంకా టాపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంకా మంచిగా చదివేటట్టుగా అయితే అవుతారు. సో ఇంకా నార్మల్ గా ఈ వీకెండ్స్ మాత్రమే కాకుండా మీరు ప్రతి ఇయర్ ఇంకా ఇలా ఇయర్ అంతా కంటిన్యూ అయిపోతూ ఉండాలని అయితే అనుకుంటున్నాను.